2007లో అన్నకి ఆయన భార్యకి జాబ్ కార్డ్ వచ్చింది. అది 2012 వరకు అని దీని మీద రాస్తుంది. దాని తర్వాత జాబ్ కార్డ్ కావాలి, పని కావాలి అని అడిగినా కూడా జాబ్ కార్డ్ ఏ ప్రభుత్వము ఇవ్వలేదు. ఈ జాబ్ కార్డ్ వెనకాల కొన్ని విధి విధానాలు, ఇది ఎలా పని చేయాలి అని ఈ వెనకాల రాస్తుంది. మొట్టమొదటిగా గ్రామ సభలు అని ఉంది. అంటే గ్రామ సభలలో ఏ పని చేయాలి అని నిర్ణయిస్తారు అని. ఇక్కడ పని దరఖాస్తు చేసిన 15 రోజుల్లో పని కనిపించాలి అని ఇక్కడ రాస్తుంది. ఇది ప్రతి కుటుంబానికి 100 రోజులు పని ఇవ్వాలి అని ఇక్కడ రాస్తుంది. పని చేసిన 14 రోజుల్లో అంటే 2 వారాలలో పేమెంట్ పడాలి అని కూడా రాస్తుంది. ఇక్కడ ఆడ అయినా మగ అయినా సమాన కూలి అని రాస్తుంది. ఇక్కడ యంత్రాలు కాంట్రాక్టర్లు నిషేధమని రాస్తుంది. కాంట్రాక్టర్లు నిషేధమని రాస్తుంది. ఇది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హక్కులు. దీనికి ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి తేడా ఏమిటో ఇంకొంతసేపట్లో నేను చెప్తా.